పరమ పవిత్రయైన స్త్రీని సాధ్వి అంటారు. పాతివ్రత్యం కలిగిన స్త్రీ రూపంలో దర్శనమిస్తుంది కనుక అమ్మవారిని సాధ్వి అన్నారు. శ్రీమద్ దేవి భాగవతంలో ఎవరిలోనూ లేని మహాద్భుత పాతివ్రత్యం ఉండడం వల్ల అమ్మని సాధ్వి అంటారని, సుకన్య రూపంలోనూ సావిత్రి రూపంలోనూ ఉన్నది ఈ తల్లి మాత్రమే అని ఉంది. పూర్వం శర్యాతి మహారాజు కూతురు సుకన్య ఆమె తండ్రితో కలిసి అడవికి వెళ్ళి అక్కడ చెలికత్తెలతో విహరిస్తూ ఒక పుట్టలో నుండి మినుకు మినుకుమనే కాంతిని చూసి దర్భతో గుచ్చింది. ఆ కాంతి చ్యవన మహర్షి కళ్ళు. ఆయన తపస్సులో ఉండగా పుట్టలు పోసి అందులో నుండి ఆయన తపోజ్యుతి అలా కనబడింది. సుకన్య దర్భతో గుచ్చడం వల్ల ఆయన గుడ్డివాడయ్యాడు. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ముసలి గుడ్డి అయిన ఆ చ్యవనుడినే పెళ్లి చేసుకుంది సుకన్య. ఆయన సేవ చేస్తూ అరణ్యంలో ఆయన ఆశ్రమంలో నాగచీరలు ధరిస్తూ సామాన్య జీవితం గడుపుతూ ఉండగా ఒకనాడు అశ్వినీ దేవతలు ఆమెను చూసి ముసలి గుడ్డి అయిన మగడిని వదిలి తమలో ఒకరిని వరించమన్నారు. సుకన్య వారిని శపించబోయింది. వాళ్ళు క్షమార్హం కోరి, మేము దేవవైద్యులం, నీ పాతివ్రత్యాన్ని పరీక్షించాం, నీవే నెగ్గావు, నీ భర్తను సుందర యువకునిగా మారుస్తాం. కానీ ఇక్కడే ఒక నియమం ఉంది. మేము నీ భర్తతో కలిసి తీ కొనలలో మునిగి పైకి తేలతాం. మేము ముగ్గురు ఒకే రూపంలో ఉంటాం. ఆ సమయంలో మా ముగ్గురిలో నీ భర్త ఎవరో కనిపెట్టగలిగితే సరి, లేదా నీవు ఎవరు చెయ్యి పట్టుకుంటే వారే నీ భర్త అన్నారు. సుకన్య సంకోచిస్తుంటే చ్యవనుడు ఒప్పుకోమన్నాడు. చివరికి అశ్వినీ దేవతలు చ్యవనుడితో కలిసి చెరువులో మునిగి పైకి తేలారు. ఒకే రకంగా ఉన్న ఆ ముగ్గురిలో ఎవరి చెయ్యి పట్టుకోవాలో తెలియక కంగారు పడిన సుకన్య పై మంత్రజపం చెయ్యగా అమ్మవారు ఆమెకు ఒక ఆలోచన కలిగించింది. దేవతలు నిమిషులు రెప్పపాటు ఉండదు, మానవులకు కంటిపై రెప్పపడుతూ ఉంటుంది. దాన్ని బట్టి కంటి మీద రెప్పపాటున్న వాడే తన భర్త అని గ్రహించి ఆయనను చేపట్టింది. ఇటువంటి సాధ్వీ రూపిణి సాధ్వులకు సాయం చేసేది కనుక అమ్మని సాధ్వి అన్నారు. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఏ పని చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలియచేసే మంత్రం ఇది. దీనిని రోజు 27 సార్లు జపిస్తే చాలన్నమాట. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్యను భర్త, భర్తను భార్య రక్షించుకోవడానికి 3 రోజులు 1008 చొప్పున ఈ మంత్రాన్ని జపిస్తూ అమ్మకు కుంకుమ పూజ చెయ్యాలి. ఈ మంత్రాన్ని 9 రోజులు రోజు 108 చొప్పున జపిస్తూ తామర పూలతో పూజిస్తే పిల్లలకు రోగాలు తొలగి చక్కగా చదువుకొని అభివృద్ధి చెందుతారు. ఈ మంత్రాన్ని 11 సార్లు జపించి అమ్మవారి కుంకుమ నుదుట ధరిస్తే వైధవ్యం ఉండదు. మంత్రమేమిటో తెలుసుకుందాం. ఓం సాధ్వ్యై నమః, ఓం సాధ్వ్యై నమః, ఓం సాధ్వ్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.